And it's Varalakshmi Vratam time. So finally I'm ready andi. దంపతులుగా వచ్చిన మొదటి జంట అన్నమాట. అందుకనే సీతారాములుగా అన్నాను. నిజంగానేనండి, ఆయన ఏకపత్ని వ్రతుడు. బేసిక్ ఆయన సండే కూడా ఉండట్లేదు ఈ మధ్య. దుబాయ్కా ఆయన మా ఇంటికి వచ్చింది ఎవరు? ఓ థ్యాంక్ యూ. ఇస్తినమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం. గోల్డ్ అంటే ఏంటో వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. ఓ చాలు, ఈ వ్లాగ్ ఇది చాలు. కొత్త బట్టలు కావాలి, కొత్త బట్టలే వేసుకోవాలి పండక్కి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా, అట్లా. ఇస్తినమ్మా వాయనం, ఇస్తినమ్మా వాయనం. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయా నిరామయ. ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఓ థ్యాంక్ యూ. బా భార్య కాలు ముగితే భర్త కనీసం డైమండ్ నెక్లెస్ లేకపోతే అట్లీస్ట్ వడ్డానం అని ఇప్పియాలి. మా ఇంటికి ఎవరు వచ్చారు? హాయ్ అండి, ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. అండ్ ఇట్స్ వరలక్ష్మి వ్రతం టైం. సో ఇప్పుడే పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి బ్యాలెన్స్ పని చేస్తాను. మా అమ్మవారు ఎలా ఉందో చూపిస్తాను. దానికంటే ముందు నేను రెడీ అయిపోతాను. అండ్ యాజ్ యూజువల్గా నా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అంటే ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ నాకు వివిడ్ మేకప్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుందండి. ఈ పేజ్ నేను కూడా చాలా సార్లు ట్యాగ్ చేశాను. సో వివిడ్ మేకప్ నుంచి వచ్చేసారు. హాయ్ అండి, ఈసారి మీకు ఒక బోనస్ బంపర్ ఆఫర్ ఏంటంటే ప్రతి సంవత్సరం పాపం తనే నాకు అమ్మవారిని రెడీ చేసేస్తుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం రెడీ చేసేస్తాను మేము ఆల్రెడీ. సో కొంచెం శ్రమ తగ్గించాను అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ దాదాపు 3 years 4 years 4-5 years అయింది కదా. ఎవ్రీ ఇయర్ అంటే మెయిన్ అకేషన్స్ అనేది పక్కన పెడితే దాంట్లో ఎలాగో చేస్తారు, బట్ ఇలా వరలక్ష్మి వ్రతానికి అయితే కంపల్సరీ తనే మేకవర్ చేస్తారు నాకు. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను. బాగుందా మేకప్? నాకైతే చాలా బాగా నచ్చింది, వాళ్ళకి చాలా నీట్ గా వచ్చింది. అండ్ హైలైట్ ఏంటంటే ఈ రోజు నా హెయిర్ డ్రెస్సింగ్. ఇప్పుడు లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ ట్రెండింగ్ లో ఉంది కదా, సో ఇలా లోటస్ హెయిర్ డ్రెస్సింగ్ వచ్చింది అనమాట. చాలా బాగా చేశారు, చాలా 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 బాగుంది. అండ్ కింద మా లోటస్ పైన ఒరిజినల్ ఫ్లవర్ ఆర్టిఫిషియల్ అనుకున్నారు. సో దీనికోసమే నేను ఒక 2-3 లోటస్ తెప్పించుకున్నాను ఇవాళ. లోటస్ హెయిర్ స్టైల్ ఎక్కువ ఎప్పటి నుంచి ఉందో కోరిక వాళ్ళు తెచ్చుకున్నాను. అండ్ నా శారీ, నా జ్యువెలరీ రెడీగా ఉంది, అని చూపిస్తాను. అండ్ నా బ్లౌజ్ అనమాట, యాజ్ యూజువల్ గా మీకు తెలుసు కదా, రాఖీ అతనే కుట్టాడు. మార్నింగ్ 6:30కి ఇచ్చాడు, అప్పుడు నేను పడుకోవాల్సి వచ్చింది. కానీ 7కి లేవాలి కాబట్టి నిద్రపోలేదు. సో ఆల్మోస్ట్ నైట్ అంతా నైట్ అవుట్ అనమాట. నాకు ప్రిపరేషన్ ప్రాబ్లమ్ చూపించారు. నైట్ 2:30-3 అయింది మాకు. అండ్ ఇది వడ్డానం. సో ఈరోజు సింపుల్ వడ్డానం చేస్తున్నాను. అండ్ జ్యువెలరీ వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ పెట్టుకున్నాను అనమాట. మంచి మ్యాంగో హారం అండ్ చోకర్. అండ్ ఈరోజు నేను ఆల్రెడీ లాస్ట్ లో చూపించాను కదా, గోల్డెన్ శారీ, గోల్డెన్ పర్పుల్ శారీ అనమాట. ఇంకా నా బ్యాంగిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టాను. ఓకే, శారీ కట్టుకొని ఇంకా ఫైనల్ లుక్ చూపిస్తాను. సో ఫైనల్లీ ఐఎమ్ రెడీ అండి. 10:30 నా ఎక్స్పెక్టెడ్ టైం. ఆ టైంలోపే నేను రెడీ అయిపోయాను. ఇంత బాగా రెడీ చేశారు కూడా. నా లుక్ మొత్తం మీకు చూపిస్తాను. సో
సో హౌ వాజ్ మై లుక్, హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ నా శారీ డీటెయిల్స్ పేజ్ నా ఇన్స్టాగ్రామ్ నుంచి పర్చేస్ చేశాను ఫ్రమ్ వన్ ఆఫ్ ద పేజ్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఫుల్ డీటెయిల్స్కి. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నైస్ విక్టోరియన్ సెట్ అనమాట, మంచి మ్యాంగో హారం అండ్ చోకర్. అండ్ ఇది వచ్చేసి నేను నా ఫేవరెట్ పేజ్ జ్యువెలరీ బై సుష్మిత, గత 5 ఏళ్ళగా వీళ్ళ దగ్గర నుంచే షాప్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అంటే ఇలాంటి మెయిన్ అకేషన్స్ కానీ తన దగ్గరే షాప్ చేస్తాను, తన డీటెయిల్స్ కూడా పెట్టేస్తున్నాను. అండ్ మా అమ్మవారి దగ్గరికి వెళ్ళబోయే ముందు నన్ను ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసిన వివిడ్ మేకప్స్ సిన్స్ లాంగ్ టైమ్ అసోసియేషన్. మా పెళ్ళిలో కూడా చూసారు నా లుక్, చాలామంది అడిగారు ఎవరు ఎవరని. తనేనండి, ఇప్పుడు కూడా తనే. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి తనే, దానికి ముందు 4 years వరలక్ష్మి కూడా తనే. అండ్ ఆల్ టైమ్ బెస్ట్ మేక్ ఓవర్ విత్ ఇన్ టైంలో కావాలంటే వీ హ్యావ్ వివిడ్ మేక్ ఓవర్స్. ఇవ్వండి, కెమెరా కూడా రారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా రెడీ చేశారు విత్ ఇన్ టైంలో. ఓకే, అండ్ ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోతాం. అమ్మవారి పూజలో ఏంటంటే ఈరోజు ముఖ్యంగా 9 ముళ్ళు వేసిన తోరణం కట్టుకోవాలన్నమాట. తోరణం పూజ చేసి అష్టోత్తరం చదివాను, ఇంకా తోరణం పూజ చేసి. మామూలుగా అన్ని పూజల్లో లెఫ్ట్ హ్యాండ్ కి కడతారు, బట్ వరలక్ష్మి వ్రతానికి మాత్రం కుడి చేతి కట్టుకోవాలని చెప్పింది మమ్మీ. ఇలా 9 ముళ్ళతో ఘోర గ్రంథి పూజ చేసి దాన్ని చేతి కట్టుకోవాలన్నమాట. మొత్తానికి నా డెకరేషన్ అయింది, అమ్మవారి డెకరేషన్ అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను కొంతమంది ఇళ్ళకి వెళ్ళి వాయనం తీసుకుని రావాలన్నమాట. ఆ లోపు నేను ఏమేమి డెకరేట్ చేశాను నేను ప్రీవియస్ బ్లాగ్ లో మేకింగ్ చూపించాను, కానీ ఫుల్ ప్లెజ్డ్ గా చూపించలేదు కదా మాంటేజెస్ అంతా. ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో నేను ఈ రోజు ఉయ్యాల థీమ్ లో అనుకున్నాను, అమ్మవారిని కూర్చోపెట్టాను. ఇదంతా కూడా మేకింగ్ వీడియోలో ఉంది, మొత్తం చూడొచ్చు మీరు. సో హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, జ్యువెలరీ కానీ, తాళి బొట్టు కానీ, ఈవెన్ అమ్మవారి ఫేస్ కానీ అన్ని కూడా స్పెషల్ గా జడ కానీ, వెనకాల పూలమాల కానీ, పైన పెట్టిన కిరీటం, కింద వేసిన హారం అండ్ చేతులకు పెట్టిన గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డెన్ హ్యాండ్స్, కాళ్ళకి పెట్టిన పట్టీలు, ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసుకున్నాం అనమాట, ఇలా ఉండాలని చెప్పేసి. అండ్ ఉయ్యాల్లో అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈసారి ఉయ్యాల్లో కష్టపడి ఒక నైట్ 3 వరకు సెట్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేస్తే క్యూట్ అమ్మవారు, దానికి మా అక్క గాజుల మాల కూడా వేసింది, బాగుందని చెప్పేసి. అమ్మవారి ఫేస్ ఎంత క్యూట్ గా ఉంది కదండి. అండ్ వెనకాల జస్ట్ తోరణాలు పెట్టేసాను అనమాట. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ అష్టలక్ష్ములు ఉన్నారు, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఇదిగోండి బ్లూ కలర్, రెడ్ కలర్ గజలక్ష్మి, అటు సైడ్ బ్లూ కలర్, మళ్ళీ ఆరెంజ్ కలర్ సంతాన లక్ష్మి, సరస్వతి, ఇలా అందరు రూపాలు ఉన్నారనమాట లక్ష్మీదేవులు. అండ్ మధ్యలో వచ్చేసి ఇదిగోండి లక్ష్మీదేవి మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అండ్ ఇటు అటు వీళ్ళు మనమే అనమాట భక్తులము. అండ్ అమ్మవారి గాజులు పెట్టాలి కాబట్టి ఇదిగోండి 3 అమ్మాయిలు కలిసి గాజులు ఎంత నీట్ గా సెట్ చేశారు కదా. అండ్ ఇటు సైడ్ ఆల్రెడీ అమ్మాయి గాజులు ఎక్కించుకుంటుంది అనమాట ఆ థీమ్. అండ్ అటు సైడ్ వచ్చేసి అమ్మవారికి నేను చీర నగలు పెట్టాను, ఫ్రూట్స్ పెట్టాను అనమాట. 5 రకాల పూలు, 5 రకాల పళ్ళు పెడతాను ఈరోజు నేను. సో ఇలా ఫ్రూట్స్ ని కూడా ఇలా నీట్ గా ప్లేటింగ్ చేసుకున్నాను. అండ్ వెనకాల వచ్చేసి వెల్కమ్ డాల్స్, ఆ వెనకాల ఒరిజినల్ ఆర్టి తోరణాలు అండి అది. అండ్ కింద హౌస్ చాలా బాగుంది కదండి, హౌస్ బాగుంది, దాని కూడా బాగుంటుంది. అది కూడా కార్డ్బోర్డ్ తో తయారు చేసింది, అది కూడా బాగా నచ్చి పెట్టేశాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కి వస్తే ఈ కలశం బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా డిజైన్ చేసి అమ్మవారి తాంజావూర్ పెయింటింగ్ తో వచ్చిందనమాట. దానికి నేను ఇలా కిరీటంని అటాచ్ చేశాను. అండ్ పైన ఒరిజినల్ లోటస్ పెట్టాను. కింద కలశం ఉంది, వెండి చెంబు, అష్టలక్ష్మి చెంబుతో. కింద వెండి మాల కూడా వేశాను. ఆ తర్వాత మా అక్క డిజైన్ చేసిన
కాసులు అంటే కాయిన్స్ తో పాటు ఇలా కమలా పువ్వులాగా చేసింది. దాంట్లో నేను వెండి విగ్రహం పెట్టుకున్నాను అమ్మవారిది. నేను ఇక్కడ మధ్యలో చూస్తే ఈ రోజు కొత్తగా కొన్న కాసు అన్నమాట, అమ్మవారి రూపు. ఇలాంటి రూపులు 18 ఉన్నాయి నా పెళ్లి నుంచి ఇప్పటిదాకా. ఆల్రెడీ ఒక 10 రూపులతో నేను మాల వేయించుకున్నాను, అది ప్రీవియస్ బ్లాగ్స్ లో చూసారు. ఇవన్నీ వెండి పువ్వులు, వెండి ప్లేట్లో. నేను ఇంకా పువ్వులు, తాంబూలాలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఈ రోజు ముఖ్యంగా ఇవ్వాల్సింది శనగలు అనమాట, అందుకే శనగలు పెట్టుకున్నాను. ఈరోజు అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత తాంబూలంతో పాటు శనగలు కంపల్సరీ. సో అదనమాట మొత్తం. సో ఈ తతంగం గురించి చెప్తాను. బ్యాక్గ్రౌండ్ డెకార్ అండ్ ఇంత మంచి ఉయ్యాల ఇవన్నీ సెటప్ చేసింది ఏస్థెటిక్ ఆర్ట్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను ఇప్పుడు చెప్తున్న అన్ని పేజెస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, మీకు ఏదైనా యూజ్ అవ్వచ్చు అని. దాదాపు 4-5 years నుంచి ఏస్థెటిక్ ఆర్ట్ స్టూడియోనే నాకు అన్ని డెకార్స్ చేస్తారు. వాళ్ళంటే ఒక నమ్మకం అనమాట. 2-3 పేజెస్ నమ్ముతాను కాబట్టి వాళ్ళని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ ప్లేటింగ్ అంతా కింద ప్లేటింగ్స్ అష్టలక్ష్ములు కానివ్వండి, గాజుల ప్లేటింగ్, శారీ ప్లేటింగ్, ఫ్రూట్స్ ప్లేటింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది చూడండి. రెయిన్బో ప్లేట్స్ అండ్ డెకార్స్ పేజ్ నుంచి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అలా ఉన్నాయి. మీకు ఇన్ కేస్ ఏ సందర్భాలు ఉన్నా, శ్రీమంతం, ఎంగేజ్మెంట్, పెళ్లి అలా ఏమన్నా సరే వీళ్ళు ఇలా ప్లేటింగ్ నీట్ గా చేసి పెడతారు అనమాట. క్యూట్ విగ్రహము అండ్ ఆ స్టాండ్, ఇంకొన్ని ప్రాపర్టీస్, అమ్మవారి నగలు, పైన అమ్మవారి నగలన్నీ ఇలాంటివి నేను నా ఫేవరెట్ స్టోర్ భామా ఎంపోరియం నుంచి షాప్ చేశాను. అది కూడా మీ అందరికి తెలుసు, ప్రీవియస్ బ్లాగ్ ఆల్రెడీ చూసేసి ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నీరజాగర్ పేజ్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా. ఇంకా మిగతా అన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్స్పిరేషన్ తోనే నేను ఇవన్నీ డెకార్ చేసుకున్నాను. హోప్ యు ఆల్ లైక్ ఇట్. మీకు నచ్చితే కనుక నా డెకార్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను కొంతమంది ఇంటికి వాయనానికి వెళ్ళి రావాలి, ఎందుకంటే 12 o'clock నుంచి నేను ఇన్వైట్ చేశాను. ఇప్పుడు 11 అయింది ఆల్రెడీ. సో ఫాస్ట్ గా పరిగెత్తి ఎన్ని ఇల్లులు కంప్లీట్ అయితే మా ఇంటికి అమ్మవారు వచ్చే ముందు అన్ని ఇల్లు ఫినిష్ చేస్తూ వచ్చాను. లేదు వ్యాలిడేట్ నుంచి నీ దగ్గరికి వచ్చినందుకు పిలిచినందుకు థ్యాంక్స్. అలాంటివి ఏం లేవు అసలు. చాలా అందంగా ఉన్నారు కాబట్టి నాకు అందాన్ని పోగొట్టడం ఇష్టం. మా ఇంటికి వచ్చిన మొట్టమొదటి ముత్తైదువు, నాకు ఎంతో ఇష్టమైన ముత్తైదువు. బేసిక్ గా ప్రతి ఇయర్ కూడా నేను అనుకుంటాను ఎవరితో స్టార్ట్ చేస్తే బాగుంది, వాళ్ళు ఎవరు వస్తున్నారు, అమ్మవారు అవన్నీ పంపిస్తున్నారని. బట్ మేఘనాక్కని పంపించారు నాకు ఇప్పుడు. గుడ్ స్టార్ట్, పాజిటివ్ వైబ్స్ తో నాకు చాలా ఇష్టంగా. ఎక్కడైనా పెట్టచ్చు, మాకు అలాంటివి లేవు. ఎన్ని బొట్లు పెట్టుకుంటే అంత బాగుంటాం. మీ బోనాలు ఇద్దరిది చాలా బాగుంది. థ్యాంక్స్ అక్క. ఇద్దరు బోనాలు చాలా బాగుంది. మీ ఛానల్ కూడా చూస్తున్నాను. నా బోనాలు కూడా అక్కే చేసింది. వావ్, థ్యాంక్ యూ. చూస్తున్నాను. వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తారు. మజాకులు చేస్తాను. నేను మీ ఛానల్లో చూపిస్తాను. వాళ్ళ లైవ్లీగా కపుల్స్ లాగా మమ్మల్ని కూడా దావత్ పిలవచ్చుగా. ఎంతసేపు ఇవాళ ఈ రోజే అన్న నేను ఒకసారి మా ఇంటికి ఇన్వైట్ చేసి వస్తారా అని అడిగిన కంపల్సరీ రావాలి. మీరు ఎవరో కాదు కదా, మాకు తెలిసిన మెనూ కూడా మీరే చెప్పాలి. మీకు ఎవరెవరికి ఏ ఇష్టమో మెనూ ఇన్వైట్ చేసి తప్పకుండా. మీరు తిన్న కూరలే కానీ ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ తో తింటారు. ఓకే డన్. వస్తారు మా లాంటి వాళ్ళ ఇంటికి నేను డౌట్. వేరే ప్రపంచం నుంచి వచ్చావా? మహాలక్ష్మి, పార్వతీదేవి. ఓ పార్వతీదేవి విల్లా కొనుక్కొని, పెద్ద ప్లేస్ ఉండే విల్లా కొనుక్కోవాలి. అప్పుడు పెద్ద ప్లేస్ ఉండే ఉయ్యాలు ఉండే ఇల్లు కొనుక్కోవాలి. అప్పుడు అవుట్డోర్ సెటప్ లో వరలక్ష్మి వ్రతం చేయాలి. లాన్ వరలక్ష్మి అని ఎప్పటి నుంచో అనుకున్నా కానీ అప్పుడు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని ఉయ్యాలు ఊపాలి. ఆ కోరిక నేను అలా తీరాలి. సూపర్, అయిపోతుంది. డోంట్ వరీ. చాలమ్మా, అది విన చాలా.
సో పూజను చూస్తారు కదా, ఇప్పుడు పేట్ పూజ అనమాట. సో మా అమ్మవారికి నైవేద్యాలు అండ్ వచ్చిన మా లక్ష్ములందరికీ కూడా భోజనాలు రెడీ అయిపోయాయండి, ఇదిగోండి. అండ్ మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఏంటి అని అంటే, నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ ఉన్నా, ఎటువంటి పూజలు ఉన్నా సరే, ఐ జస్ట్ బిలీవ్ ఓన్లీ ఇన్ గాయత్రి క్యాటరర్స్. ఎందుకు అని అంటే టేస్ట్ కానివ్వండి, హాస్పిటాలిటీ అన్నీ చాలా చాలా బాగుంటాయి. అండ్ మనం ఇంకా వాళ్ళకి చెప్పి మర్చిపోవచ్చు అనమాట. సో వాళ్ళే మొత్తం చూసుకుంటారు టైమింగ్స్తో సహా, ఇలా హైజీన్గా, టేస్టీగా అండ్ టైమ్లీ డెలివరీ చేయడం వాళ్ళకి పెట్టి వెళ్ళిపోయారండి. అందుకే ఈరోజు వెరైటీస్ చూపిస్తాను. అండ్ గాయత్రి క్యాటరర్స్ ఒకవేళ మీకు నా వెరైటీస్ కనుక నచ్చితే కనుక నేను పేజ్ని కూడా ట్యాగ్ చేస్తున్నాను, మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ అఫోర్డబుల్గా ఉంటాయి ఇక్కడ ప్రైసెస్ అన్నీ కూడా. అండ్ మీకు మినిమం ఆర్డర్ ఎంత కావాలంటే కూడా వాళ్ళు చేసిస్తారు, మ్యాక్సిమం ఎంత కావాలన్నా చేస్తారు. సో మా ఇంటికి లక్ష్మీదేవి అనమాట, ఇవిడ చాలా కలకలాడుతుంటారు ఎప్పుడు. ఏమేమి ఇవాళ మాకు స్పెషల్స్? గారెలు, బొబ్బట్లు. వావ్, బొబ్బట్లు మై ఫేవరెట్. ఇది కూడా గారెలే. పులిహోర, మంచి ఫ్రై. ఏం ఫ్రై అండి ఇది? క్యారెట్, బీన్స్, కోకోనట్ ఫ్రై. ఓ వావ్. హల్వా, మసాలా వంకాయ, చోలే పన్నీర్, రైతా. ఇంకా రైతా ఉందన్నమాట, ఓపెన్ చేయాలి మేము. అండ్ నెయ్యి కూడా ఇలా మంచిగా పార్సల్ కూడా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. ఐమ్ వెయిటింగ్ టు ఈట్. కాకపోతే సాయంత్రం తినాలన్నమాట నేను, అందుకే తినలేకపోతున్నాను. సో ఇలా యాక్చువల్లీ ఇది నేను కూడా మెనూ అడగలేదండి, గాయత్రి గారే మెనూ తనే డిసైడ్ చేసి మరి ఇవి చాలా బాగుంటాయి ఈ సందర్భానికి అని చూస్ చేసి తనే ఇంత నీట్గా అరేంజ్ కూడా చేసి పంపించారు. అది తన స్పెషాలిటీ. అండ్ ఈ క్యాటరింగ్ నేను ఇప్పుడని కాదు, మా గృహప్రవేశం కానివ్వండి, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మా ఇంట్లో అన్ని సెలబ్రేషన్స్కి నేను వీళ్ళ క్యాటరింగ్ నుంచి ఒక్క కాల్ చేస్తాను అంతే, మీదంతా తనే చూసుకుంటారు. సో మీకు అలా టెన్షన్ ఫ్రీ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా సరే నేను వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేసేస్తున్నాను, నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఇస్తున్నమ్మా ఆయన. థ్యాంక్ యూ. ఫస్ట్ మాకు ఒక రాముడు సీత వచ్చారండి. లేదా వచ్చారు ఇద్దరు, కాకపోతే జంటగా మీరు. సూపర్, థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మంచి పచ్చగా ఉంది అని అంటే ఇంట్లో పూజ చేసి ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ. రండి, దంపతులుగా వచ్చిన మొదటి జంట అనమాట, అందుకనే సీతారాములుగా అన్నాను. నిజంగానేనండి, ఆయన ఏకపత్ని వ్రతుడు. మీకు సీరియల్లో కనిపించినట్టు బయట ఉండడు ఆయన. ఓన్లీ ఏక్ నాథ్ ఏక్ హారిక. చాలా బాగుంది అసలు డెకరేషన్. థ్యాంక్ యూ. ఇవి ఏమంటారు, రెయిన్బో ప్లేట్స్ అండ్ డెకార్స్ అనమాట. ఇవి ప్లేటింగ్స్ మామూలుగా. మా ఇంటికి వచ్చింది ఎవరు? అంతే లక్ష్మీదేవి. ఇచ్చేసా ట్రైనింగ్. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఎలా ఉన్నాడు మీ వాడు? మా వాడు నీకోసం కింద తిరుగుతున్నాడు రా, ఇప్పుడే ఫోన్ నెంబర్ అడిగితే పంపించా. హాయ్ అండి. హాయ్ హాయ్ నాన్న. హాయ్ రా. ఎలా ఉన్నారు? సూపర్. హాయ్ అండి. హాయ్ రా, వెల్కమ్. ఇందాక కలిసామన్నమాట. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఇందాక మర్చిపోయాను అందుకని.
బూతులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో నీకు పెళ్ళైపోయి వచ్చే సంవత్సరం కల్లా ఇద్దరు ట్విన్స్ని పట్టుకొని మళ్ళీ మా ఇంటికి రావాలి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. ఇందులో యాపిల్ ట్రే అండ్ నీకు ఒక మిల్క్ మగ్. బాయ్ బాయ్. అయినా ఇస్తున్నమ్మ అయినా ఇస్తున్నమ్మ అయినా మా ఇంటికి వచ్చింది. హాయ్ 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 డార్లింగ్. హాయ్ నాన్న. వీళ్ళిద్దరు నిజంగా ట్విన్స్ అనుకుంటా. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హాయ్ రండి రండి. ఈసారి ఉయ్యాల చాలా బాగుంది అక్క. రండి అక్షంతలు. నాన్న క్యూటీ. ఓ థ్యాంక్ యూ అండి. మా పెద్ద ముత్తైదు ఇవాళ అడ్డం ఎందుకని చెప్పేసి ఆఫీస్లో బేసిక్గా మైనా సండే కూడా ఉండట్లేదు ఈ మధ్య. దుబాయ్కా? అన్న వాళ్ళని అస్సలు అడ్డం మొత్తం పంపించేస్తారా? మా ఆయనే బెటర్, కనీసం ఏదైనా హెల్ప్ అని చేస్తున్నా. వీళ్ళైతే హెల్ప్ చేయకపోను, మనం రిటర్న్లో సేవలు చేయాలి వాళ్ళకి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? పార్వతి. చూడండి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఏం కాదండి, ఇవాళ మహాలక్ష్ములు మీరు. అయ్యో, మీ ఇద్దరు వెల్ సెటిల్ అయిపోవాలి. వచ్చే సంవత్సరంలో మా అందరినీ పప్పానానికి పిలవాలి. ఏ వావ్ బా, మీ దగ్గర ఇవన్నీ స్టాక్ భలే ఉంటాయి కదా. బా భలే వచ్చా రెడ్లో. అవును, పూజ స్టాక్ అండి. హాయ్ హాయ్ అండి, నమస్తే. వావ్ నైస్. ఈరోజు మహాలక్ష్మిలో ఎంతమంది వస్తే అంత మంచిదన్నమాట. తను వావ్ ఇంత పెద్ద అయిపోయింది మీ కూతురు. అమ్మ వాయనం, అమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అక్క. భోగభాగ్యాలు అన్ని 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 నెరవేరాలి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? సూపర్ అక్క. హౌ ఆర్ యూ? థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై హౌస్. కొంచెం లేదు, అది చాలా ఉన్నాయి అందులో. బాగా పెట్టావు అసలు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తుంది మీ అందరికి ఇంత ఓపిక? దేవుడు అలా రప్పించుకుంటుంది. ఇలా సారీ కూడా ఇస్తారా? అంటే సారే, అమ్మవారికి సారే పెట్టాలన్నమాట అలా. థ్యాంక్స్ రా, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు శనగలు కంపల్సరీ అనమాట. అమ్మవారు శనగలకి చాలా ప్రీతి అమ్మవారికి. అమ్మ చేసి తినేస్తా. ఓకే. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయినం. 3 times ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ. మా ఇంటికి వచ్చింది ఎవరు? శిల్ప, లక్ష్మి. వెల్కమ్. ఓ థ్యాంక్ యూ. అంటే అంత లక్ష్మి రావాలని ఎక్కువ మస్కా కొడుతున్నాను మా లక్ష్మికి. అంటే యాక్చువల్లీ ఇది 18th ఇయర్ అండి నేను స్టార్ట్ చేసి. నా పెళ్ళి అయిన ఫస్ట్ ఇయర్ మా మమ్మీ ఇచ్చింది నాకు లక్ష్మీ కాసు. ఇక్కడ నుంచి నువ్వు చేసుకోవాలని చెప్పి మా మమ్మీ 50 years నుంచి చేస్తుంది. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది కాదు నాన్న. ఇవాళ మీరు గోదాదేవిలో ఉన్నారు ఇవాళ. ఆవిడ హెయిర్ స్టైల్ ఇలాగే ఉంటుంది అనమాట. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. వచ్చింది ఎవరు? సాక్షాత్ మహాలక్ష్మి కనిపిస్తుంది.
ఈవిడ గారు ఇన్విటేషన్ పెడతారా అడ్రస్ పెట్టరు. అయ్యో పెట్టాను రా. ఎవరికి రా ఇప్పుడు చూపించరా? ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం మా ఇంటికి వచ్చింది ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. ఆహా సూపర్. కావాలి వేసేస్తా. ఈరోజు 12ంటికి వచ్చినా కూడా ఓకే నాకు అదేం ప్రాబ్లం. వస్తే చాలు. వెల్కమ్ సుష్మా గారు. ఏం పర్వాలేదు. ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ పల్లవి గారు. ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం ఇస్తినమ్మా వైనం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. కోరితినమ్మ వరం. ఏం వరం ఇస్తున్నాను? త్వరలో అదే అంటున్నా, త్వరలో మీ ఇంట్లో ఇంకొక అమ్మాయి కలకలాడుతూ తిరగాలని బ్లెస్ చేస్తున్నాను నేను కూడా. గోల్డ్ అంటే ఏంటో వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. ఓ చాలు, ఈ వ్లాగ్ ఇది చాలు. అసలు ఇస్తున్నమ్మా వైనం ఇస్తున్నమ్మా వైనం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మా వైనం ఇస్తున్నమ్మా వైనం ఇస్తున్నమ్మా వైనం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. నాకు కొత్త బట్టలు కావాలి, కొత్త బట్టలు కావాలి, కొత్త బట్టలే వేసుకోవాలి పండక్కి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా అట్లా. ఇస్తున్నమ్మా వైనం ఇస్తున్నమ్మా వైనం మా ఇంటికి వచ్చింది. ఇస్తున్నమ్మా వైనం థ్యాంక్ యూ. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. మా లక్ష్మి ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలి మా ఇంటికి. మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవి ఏవైనా సరే. థ్యాంక్ యూ. నువ్వు విత్ వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్స్ ఫైనలీ నువ్వు ఓకే అనుకున్నప్పుడు మాత్రం పెళ్లి. అది నీ కొంగు చుట్టూ తిరిగేవాడు రావాలి. ఇంకో 4 విల్లాలు కొనాలి, 8 కార్లు కొనాలి. అమ్మని తమ్ముడిని బెంచ్ లో తిప్పాలి. మంచి ఇస్తున్నమ్మా ఆయన ఇస్తున్నమ్మా ఆయన మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా మా ఇంటికి వచ్చింది. అంతే అంతే. అన్ని వీళ్ళకి నాకు పట్టు పెట్టాలి. ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. మంచి ట్రెండింగ్ శారీలో ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం మా ఇంటికి వచ్చింది. లక్ష్మీదేవి పేరులోనే లక్ష్మీ శ్రీ పెట్టుకొని వచ్చారు అక్కడ. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలిత
లలిత శివజ్యోతి సర్వకామదా సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ. మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. ఏదో ఒక లక్ష్మి మీ ఇష్టం ఏమైనా చెప్పుకోవచ్చు. అందరికి కావాల్సింది లక్ష్మీదేవే కదా. నమస్కారం, వెనకం, వెల్కమ్, హాయ్ అండి, రండి రండి. అవునా, ఓన్లీ అట్లీస్ట్ దానికన్నా సూపర్. ఎలా ఉన్నాడు బాబు? మీ ఆయన అది మనసులో దీవించు. జనాలు తినిపించేలాగా వచ్చే సంవత్సరం కల్లా ఇంతకంటే పెద్ద ఇల్లు కొనుక్కోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఎందుకు అది సెట్ అవ్వట్లేదు, ఈసారి నేను సెట్ అవ్వాలని చెప్పు. అమ్మా అమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. ఓ వావ్, అదే అదే కావాలని. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బా, ఇలా ఫస్ట్ టైం ఈ రోజు పొద్దున నుంచి 100 మంది వచ్చారు, కానీ ఇలా నన్ను ఎవరు శుభాకాంక్షలు చెప్పలేదురా. ఇస్తున్నమ్మ వాయనం. వావ్, ఇది కూడా కన్నడలో చెప్తాను. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. వావ్, వచ్చేసిందిరా నీకు. అయిపోయి ఫుల్లీ ట్రైన్డ్. God bless you with weight loss journey. థ్యాంక్ యూ సో మచ్. ఈ దీవెన కోసమే పొద్దున్నుంచి వెయిటింగ్. ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది. అరే ఇవాళ మా లక్ష్మీదేవి. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరాలి, మంచి యాక్ట్రెస్ అయిపోవాలి, యాక్ట్రెస్, సినిమాలు కూడా చేయాలి, తెలుగు అమ్మాయి పైకి రావాలి బాగా. మీలాంటి వాళ్ళంటే ఇప్పుడు పైకి వస్తూనే ఉంటాం. మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు ఇద్దరు లక్ష్మీదేవులు కలిసి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా వాయనం సినిమా వాయనం మా ఇంటికి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి. మా ఇంటికి ఎవరు వచ్చారు? ధనలక్ష్మి. నేను అదే చెప్పుకుంటున్నాను. మా ఇంటికి ఎవరు వచ్చారు?
ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం మా ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి. ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ మహాలక్ష్మి. మీరు అనుకున్నవన్నీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం కొత్త ఇంట్లోకి పిలవండి. ఓ వావ్, ఇదేదో బాగుంది. ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి. నెక్స్ట్ ఇయర్ అన్ని వరమహాలక్ష్మికి అన్ని వరాలు ఇచ్చేయాలని కోరుకుంటున్నాను. ఇస్తినమ్మా వాయనం పుచ్చుగుడ్డిదమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుగుడ్డిదమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుగుడ్డిదమ్మ మా వాయనం. ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్తు వరమహాలక్ష్మి. మనోవాంఛ ఫలిద్రస్తు. అనుకున్నట్టుగా అన్ని కోరికలు నెరవేర్చుకోవాలి. అన్ని మా ఇంటికి ఎవరు వచ్చారు? మీరు ఇలాగే చాలా చాలా ఇల్లు కట్టుకుంటూ విల్లాస్ కట్టుకుంటూ ప్రతిసారి మమ్మల్ని గృహప్రవేశానికి పిలుస్తూ ఆ విల్లా పక్కనే నేను కూడా ఒక ఇల్లు నేను కూడా ఒక విల్లా కట్టుకుంటాను. నేను కూడా ప్రతి సంవత్సరం మీ గృహప్రవేశానికి వచ్చి నాకు ప్రతి సంవత్సరం మంచి తెలుగు అబ్బాయిని దొరికి తెలుగులో సెటిల్ ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? ఇప్పుడే నా పూజకి విచ్చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అంత హడావుడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు టైం దొరికిందనమాట. అండ్ మా ఆయన కూడా ఇప్పుడే చాలా కష్టపడి శ్రమపడి ఇంటికి వచ్చాడు. ఈరోజు నేను పూజ చేశాను, అందరు ఆశీర్వాదం తీసుకున్నాను. నువ్వు నా ఆశీర్వాదం తీసుకుంటే నీకు మంచి జరుగుతుంది. భార్య కాళ్ళు మొక్కితే భర్త కనీసం డైమండ్ నెక్లెస్ లేకపోతే అట్లీస్ట్ వడ్డానం అని ఇప్పియాలి. అమ్మా అబ్బా గ్రీష్మి దీవించు. ఏదైనా చెప్పాలి దీవెన. అబ్బో ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? నేనే వరమహాలక్ష్మీదేవి, పార్వతీదేవి, గౌరీదేవి. ఓ వావ్, అందరి దేవులు ఒకేసారి వచ్చినందుకు సంతోషం. ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? సరస్వతీదేవి. ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం ఇస్తినమ్మా వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఈ డైలాగే చెప్పారండి. నావినాథ్ అల్టిమేట్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా ఇదిగోండి శ్రీవాణి గారి ఇంటికి వచ్చాను నేను. ఎందుకంటే ఇక్కడ మా ఇంటికి ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయారనమాట. మెరుపుతిగలాగా ఇలా అలా వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు ఇంట్లో. అంటే కలర్ వేసుకుంటారు. శ్రేయగడ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు. కవర్ తీసారో పిల్ల చూసారో నా దగ్గర వీడియో చాలాసేపు ఆంటీ వచ్చి మాట్లాడారు కదా మనతోని. అదండి ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్. ఆల్మోస్ట్ పిలిచిన వాళ్ళలో అందరూ వచ్చారు. ఈ సంవత్సరం నిన్న సబ్స్క్రైబర్స్కి కూడా వాయనం పంపించగలిగాను. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు దాదాపు ఒక 120 ముత్తైదువుల దాకా అందరికీ నేను వాయనం ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఇప్పుడు దాకా చేసుకున్న సెలబ్రేషన్స్లో ఇదే హయ్యెస్ట్ అనమాట, ఇంతమంది రావడం. సో ప్రతిసారి 180, 90 ఇలా అయ్యేవారు, ఈసారి 100+ అనమాట. సో మా ఫ్యామిలీ ఇలా పెరుగుతూ పోవాలి, మా వరలక్ష్మి వ్రతం ఇంకా బాగా జరగాలి, నేను ఇంకా అమ్మవారిని ఇంకా బాగా డెకరేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సో రాబోయే వరలక్ష్మి వ్రతాలకి ఇది నా 18th వరలక్ష్మి వ్రతం.
అండ్ నా ప్రీవియస్ ఆల్మోస్ట్ 10 years నుంచి అన్నీ కూడా వ్లాగ్స్లోనే ఉన్నాయి, మీరు చూస్తున్నారు. అండ్ మీ అందరి కోసం ఎండింగ్లో చెప్తున్నాను ఏంటి అంటే, ఇప్పటి వరకు ముత్తైదువులుగా మా వాళ్ళని పిలిచాను, నా రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ మా ఫీల్డ్లో వాళ్ళని కానీ మా నేబర్స్ని కానీ రాబోయే దసరాకి మీకు తెలుసు కదా, నేను దసరా మాత్రం బాగా చేస్తాను. 9 మంది ముత్తైదువులకి వాయనం ఇస్తానని, అది నేను మిమ్మల్ని పిలవబోతున్నాను ఈసారి. ప్రతిసారి మా ఫీల్డ్లో వాళ్ళని పిలిచేదాన్ని, ఒక 11 మందిని 9 మందిని అలా. ఈసారి నేను మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను మా ఇంటికి నా నవరాత్రి వాయనం అందుకోవడానికి. సో దాని యొక్క ప్రాసెస్ నేను మళ్ళీ ఫ్యూచర్లో చెప్తూ ఉంటాను. వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ విషయాన్ని కూడా మీకు రివీల్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ముత్తైదులందరికీ కూడా వన్స్ అగైన్ హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికి కూడా మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ లక్ష్మీ దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. సో నిన్నటి పూజ అయిపోయింది, నిన్న ఆడపడుచులు అందరూ వచ్చారు మా ఇంటికి, అందరూ ఆశీర్వాదం చాలా చక్కగా టైం స్పెండ్ చేసి మరీ ఇచ్చారు. అండ్ ఈ రోజు సెకండ్ డే అనమాట. నేను మామూలుగా ప్రతి సంవత్సరం కూడా 3 days పెడుతూ ఉంటాను. సండే ఫ్రైడే వస్తుంది కాబట్టి సండే చివరి పూజ చేసి తీసేస్తాను. ఈ రోజు సెకండ్ డే. అయితే ఈసారి ఇంకా చాలా మందికి ఇస్తున్నాను కదా, మళ్ళీ మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్ సర్కిల్ అంతా అండ్ మేము పాత అపార్ట్మెంట్ సర్కిల్, నా ఫ్రెండ్స్, పర్సనల్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళందరినీ ఈ రోజు పిలిచాను అనమాట. నిన్నటి ఒక్కరోజే అంతమంది నేను హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి. సో ఈ రోజు కూడా వాయనాలకి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రాబోతున్నారు, మా ఫ్రెండ్స్ రాబోతున్నారు. అండ్ సెకండ్ డే పూజకి నేను ఎలా రెడీ అయ్యాను చూపిస్తాను. అండ్ ఈ బ్యూటిఫుల్ పట్టు శారీ ఇప్పుడు ఆరెంజ్ అండ్ బ్రౌన్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, సో ఇది ప్యూర్ కంచి పట్టు శారీ అనమాట. అండ్ బిలో 10,000 మీకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, బయట ఎవరు చూసినా సరే ఈ శారీలోనే కనిపిస్తున్నారు. సో అంత ట్రెండింగ్ శారీ మన దగ్గర ఎందుకు ఉండద్దు అని నేను తెప్పించేశాను ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పేజ్ అనమాట. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి సిరీస్ లో కూడా తన దగ్గర నుంచి తెప్పించుకున్నాను. సుహాన్షి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్, డీటెయిల్స్ అన్ని కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, చూసేసేయండి. అండ్ దిస్ బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ చాలా బాగుంది కదండి. సీజర్స్ కమ్ విక్టోరియన్ కలెక్షన్ అనమాట. ఇది ఇంత పెద్ద చోకర్, హారం అండ్ కమ్మలు, పాపడ్ బిల్ల, మొత్తం బ్రైడల్ సెట్ అనమాట. ఫ్రమ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నేను చెప్పాను కదా 4-5 pages ఎక్కువ నమ్మి, అందులో నుంచి ఎక్కువ నేను షాప్ చేస్తూ ఉంటాను గత 4-5 years నుంచి. దాంట్లో వన్ ఆఫ్ ద పేజ్ అక్షిత ట్రెండ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా వీళ్ళు జ్యువెలరీ సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయి, యూనిక్ పీసెస్ ఉంటాయి అండ్ అఫోర్డబుల్ గా ఉంటాయి కాబట్టి. సో ఈ డీటెయిల్స్ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, డిస్క్రిప్షన్ లో పెడతాను, డూ షాప్. అండ్ సరే, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చే ముందే మనం కొంచెం పూజ చేసేసుకుందాం. సెకండ్ డే పూజ. అట్లా ఉండదురా. నిఖిల నేత్రనే దేవి సుతనే నాగభూషణ ప్రియనే తటిలతాంకిత కోమలాంగనే విప్రప్రియ విప్రరూప విశ్వబ్రహ్మచారిణి రక్షాబంధన్. ఎప్పుడు హ్యాపీగా ఉండు, మంచి చదువుకో, నీకు ఏం కావాలంటే అది లైఫ్ లో అచీవ్ చేయాలని కోరుకుంటున్నా.
హ్యాపీగా ఉండు, మంచి గర్ల్ ఫ్రెండ్ మంచి వైఫ్, నేను మంచిగా చూసుకునే అమ్మాయి రావాలని మంచి కోరుకుంటున్నా. కెరియర్ లో మంచిగా సెటిల్ అవ్వండి, నువ్వు హ్యాపీగా ఉండు, మా అందరినీ హ్యాపీగా హ్యాపీ రక్షాబంధన్. అక్కకేం కావాలో అడగరా మీరు ముగ్గురు? వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు నాకు. అట్లా కాదు కదా, గిఫ్ట్ గిఫ్ట్ రాఖీ గిఫ్ట్ ఏం కావాలి డిమాండ్ చేయాలి, నన్ను నేర్చుకో ఇప్పటి నుంచి, ఇవ్వడం కాదు. లిమిట్లెస్ గా ఎంజాయ్ చేయండి, మీ ఎంజాయ్మెంట్ నన్ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ అండ్ సో మెనీ ప్లే డేట్స్. వాడు రెడీగా ఉంటాడు, ప్లే డేట్ ఒకటే రెడీగా ఉంటాడు, ఇంకేం ఉండదు. హ్యాపీ రక్షాబంధన్ మై డార్లింగ్. ఎప్పుడు with whatever wish you want, with lots and lots of happiness. థ్యాంక్ యూ. And నీకు నచ్చిన లాగా నీ లైఫ్ స్టైల్ లో బతకాలి. ఒక 4 ఇల్లాలు 4 కార్లు ఒక మొగుడు చాలు. ఓకే హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ.